నమస్తే అండి. శ్యామదుంపలు తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం నూనె అయితే వేసుకుందాం. శ్యామదుంపలు తోటకూర పెరుగు పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి వండుకున్నామంటే మళ్ళీ చేసుకోవాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నూనె అయితే మనకు తగినంత నూనె వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర. ఇవి యాగనియాలి. ఇవి చిటపట్లాడేటప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మూత తీసి కొంచెం పసుపు వేసుకుందాం. సరిపోద్ది పసుపు. కొంచెం ఇక్కడ దగ్గరగా కొంచెం వేగితే చాలు. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం, ఇప్పుడు శ్యామదుంపలు 2 దుంపలు అయితే తీసుకున్నాను. కొంచెం పెద్దవి కావు, చిన్నవి కావు, మీడియంగా ఉన్నాయి. శ్యామదుంపలు అయితే తీసుకున్నాను. చాలు, అంటే మనం పులుసుకు తగ్గట్టు వేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను, సరిపోతాయి. 2 టమాటాలు అయితే తీసుకున్నాను. అంటే నాటు టమాటాలండి, చిన్నవి 2 తీసుకున్నా, సరిపోతాయి. ఇవి కొంచెం మగ్గనిద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం. దీంట్లో ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొంచెం అంటే కొంచెం వేస్తున్నానండి కారం. తోటకూర వేస్తున్నాం కాబట్టి కొంచెం చిటికెడు కారం అయితే చాలు. మనం పచ్చిమిరపకాయలు వేసాము, అయ్యే చాలా మట్టికి సరిపోతాయి. టమాటా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు కాకుండా కొంచెం కారం అయితే బాగుంటుంది. ఇప్పుడు తోటకూర పెడతాం. దాంట్లో తోటకూర ఇది ఫ్రెష్గా మనం ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూరేను మొక్కలకు కట్ చేసుకొని పెడుతున్నాను. తోటకూర అంటే ఇది కొయ్య తోటకూర అండి, మామూలు పెరుగు తోటకూర కాదు. కొయ్య తోటకూర, చిన్న తోటకూర కూడా అంటారు. అది ఇది కొంచెం ఉప్పు వేద్దాం. ఇందాకంటే కొంచెం వేసాను కదా, కొంచెం వేద్దాం, ఇంక సరిపోద్ది. తర్వాత చూసుకొనైనా వేసుకోవచ్చు మనం. ఇది కొంచెం మెంతిపిండి వేస్తున్నాను, ఎందుకంటే మజ్జిగ పులుసు కదా, శ్యామదుంపలు వేసాం కాబట్టి కొంచెం మెంతిపిండి వేస్తే బాగుంటుంది. అందుకే మెంతిపిండి వేస్తున్నాను. మెంతిపిండి కొంచెం అంటే చిటికెడు, ఒక చిటికెడు అంటే చిటికెడు అయితే దాని స్మెల్ బాగుంటుంది. కొంచెం మెంతిపిండి వేసాను. మనం అచ్చంగా తోటకూర అనుకోండి, అవసరం లేదు మెంతిపిండి. పెరుగు పోస్తున్నాం కాబట్టి ఆ మెంతిపిండి ఒక్క చిటికెడు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే మెంతిపిండి వేసాను. చూడండి, దగ్గరకు వచ్చింది. కొంచెం కొత్తిమీర,